నమస్కారం అందరికి. ఈ రోజు మీకోసం కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి తీసుకొచ్చా. ఈ పచ్చడి ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్ లో పెడితే చాలండి, వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతి, అన్నం, పూరి ఏం తిన్నా కూడా అద్భుతమైన రుచి ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎండింగ్ వరకు వీడియో చివరి వరకు చూడండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా కొత్తిమీరని ఒక కట్ట తీసుకోవాలి, పుదీనాని 2 కట్టలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని మంచిగా చిన్న చిన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక 5 ml ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 నుండి 12 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకొని ఇలాగా కొద్దిగా లైట్ గా వేయించుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వెల్లుల్లి ఆయిల్లో పాన్ పైన వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గా అలాగా వేయించుకోండి. జీలకర్ర కూడా ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని ఒకేసారి వేసి వేగితే మాత్రం సరిగా వేగవన్నమాట. ఆ తర్వాత మరొక 5 ml ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త దగ్గరికి అయ్యి ఫ్రై అవుతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కట్ట ఉంది కదా, పుదీనా ఆకులను కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పుదీనా అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఇలాగా ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి. ఈ పచ్చడి మనకి వారం పాటు నిల్వ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్రని వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. అన్ని ఒకేసారి మిక్సీ పడితే టేస్ట్ అంత బాగోదన్నమాట. సో అందుకని ముందుగా ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నా, పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా కొత్తిమీర అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోండి. మనకు ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉండాలి కదా. అంతేకాకుండా మంచిగా మిక్సీ కూడా అవుతుంది, నీళ్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని మధ్యలో ఒకసారి కలుపుతూ మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. మీరు రోట్లో కనుక రుబ్బుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. సన్నగా రవ్వలాగా ఇలా బరకగా ఉండాలి పచ్చడి, మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా పచ్చడికి తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో తాలింపులో వేసుకొని 1 నిమిషం పాటు అంతా కూడా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ లో సిమ్ లో పెట్టి 1 నిమిషం అంతా కలుపుకొని మంచిగా తాలింపు అంతా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ గా మనకి కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా రుచిగా వారం రోజుల వరకు నిల్వ ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి టేస్టీ ఈజీ వంటల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోవద్దు. చూసినందుకు థ్యాంక్స్. వీడియోకి సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నమస్కారం, బాయ్.